రాస్లేట్ నిర్మల మా గుడివాడ నియోజకవర్గానికి పట్టిన పీడ శని దరిద్రమైనటువంటి కొడాలి నాని ఎప్పుడు పోతావయ్యా? అనుభవం ఉన్న రాష్ట్రానికి ఎంతో మేలు చేసిన మా బాబు గారు పోవాలని కోరుకోవడానికన్నా ముందు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలే కాకుండా మా గుడివాడ ప్రజలు కోరుకుంటున్నారు, ఈ దరిద్రుడు ఎప్పుడు చస్తాడు, ఈడు పాన్ పరాగులు గుట్కాలు నవిలి తొందరగా చస్తే బాండు, గుడివాడకి ఒక రాక్షసుడు చచ్చినట్టయిద్ది, గుడివాడ బందీగా ఉంది, గుడివాడ చెర నుంచి విడిపించబడతాం, ఈ కొడాలి నాని గడి చెర నుంచి విడుదల జరిగిద్ది అని చాలామంది ఉన్న 2 లక్షల మంది కూడా 2 లక్షల పైచిలుకు ఉన్న ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. నీ చుట్టుపక్కల ఉన్న చెంచాలు తప్ప గుర్తుపెట్టుకో కొడాలి నాని, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మా బాబు గారిని అంటున్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నీ జగన్నే అంటే అలాగే నీ ఎంపీని అంటే నీకు అంత పొడుచుకొచ్చిందే రోసం. మరి మా నాయకుడిని నోటికి అద్దు అదుపు లేకుండా నీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి మా అధినాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడితే మరి తెలుగు మహిళలకి, తెలుగు యువతకి, తెలుగుదేశం కార్యకర్తకి, ప్రతి కార్యకర్తకి కూడా రక్తం సలసలా మరుగుతుంది. నిన్ను రోడ్డు మీద తెగ నరకాలన్నంత కసిగా ఉన్నారు ప్రతి ఒక్క కార్యకర్త కూడా. సిగ్గు, శరం, లజ్జ, అతిమానం వదిలేసి రాష్ట్రానికి ఏం చేశారో కూడా నోటితో చెప్పలేనంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. కనీసం వేళ్ల మీద లెక్కేసి చెప్పగలరా మీరు? ఈ రాష్ట్రానికి ఇది తెచ్చాము, ప్రజలకి ఇది చేసామని చెప్పగలరా? సంక్షేమ పథకాలు అని అంటారు, అదేమన్నా అంటే సంక్షేమ పథకాలు నువ్వు ఇచ్చేదేంట్రా బోడి, మా దగ్గర తీసుకుని మాకే ఇస్తున్నారు. ఇది కొత్తగా ప్రజలందరికీ తెలిసిన విషయం, కొత్తగా నువ్వు ఏం చెప్పక్కర్లా. మా దగ్గర 1000 రూపాయలు దోచుకుని మాకు 10 రూపాయలు పడేస్తున్నారు. నువ్వేదో నీ జేబులోంచి, నీ జగన్ జేబులోంచి ఎవడమ్మా మొగుడు సొమ్ము ఇవ్వట్లా, మా సొమ్మే మా దగ్గర తీసుకుని మాకు ఇస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. నోటికి అద్దు అదుపు లేకుండా పిచ్చి కుక్క మొరిగినట్టు మొరుగుతున్నావు. తెలుగు మహిళలను అవమానపరుస్తున్నావు. తెలుగు మహిళల్ని పట్టుకుని ఆ మాధవ్ గారిని పట్టుకుని ఎలాడమంటున్నావు. నువ్వు క్షమాపణ కోరాలి. నువ్వు క్షమాపణ కోరకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటావు కొడాలి నాని. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. వాడు చేసిందే, గోరంట్ల మాధవ్ చేసిందే వెధవ పని. దానికి సపోర్ట్ చేయడానికి మీ ఎమ్మెల్యేలకి, ఎంపీలకి సిగ్గు, శరం, లజ్జ, అతిమానం ఉందా లేదా? అన్నం తింటున్నారా, పచ్చగడ్డి తింటున్నారా? సిగ్గు శరం లేని సన్నాసులారా, నోరుంది